నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటి విశేషాలను పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు మా కలీగ్ బాలు. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఎస్, ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలు అయ్యాయి, ఇవాళ మొదలైనవి. రైట్, ఏ విధంగా ఉండబోతున్నాయి? రైట్, ఆనవాయితీ ప్రకారంగా ఎందుకంటున్నారంటే తెలంగాణలో అయితే ఆ ఆనవాయితీని పక్కన పెట్టి ఏదైతే గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సిన ఆనవాయితీ ప్రకారం ఏపీలో ఇవాళ ప్రసంగం మొదలైంది. గవర్నర్ ప్రసంగంతో పాటుగా ప్రధానంగా సాధారణంగా ఏంటంటే నా ప్రభుత్వంతో స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే గవర్నర్ అంటాము, పార్లమెంట్ సమావేశాలు అయితే రాష్ట్రపతి. ఇన్ మై గవర్నమెంట్, నా ప్రభుత్వంలో అని మొదలుపెట్టి ఏమేమి సంక్షేమ పథకాలు చేశాము, ప్రజలకు ఎంతవరకు అయితే ఆ ప్రభుత్వం ఇచ్చిందో, ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు, లెక్కలు, లేకపోతే ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో దాన్ని గవర్నర్ చదువుతారు. ఆనవాయితీ ప్రకారంగా ఇవాళ ఆయన కూడా చదివి ప్రధానంగా ఆయన అన్న మాటలు ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు కొత్తగా ఏపీకి కొత్త గవర్నర్ రావటం, ఆ కొత్త గవర్నర్తో మొట్టమొదటి సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటం, ప్రధానంగా వైసీపీ సర్కారు ఉన్నటువంటి అమలు చేసిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో నా ప్రభుత్వంలో నవరత్నాలు చాలా అద్భుతంగా సంక్షేమ పథకాలు వెళ్తున్నాయంటూ, నవరత్నాలతో చాలా అద్భుతంగా వెళ్తుందంటూ ఆయన కితాబిచ్చారు. వాటితో పాటుగా నాడు నేడు లాంటి కార్యక్రమాలు ఏవైతే ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్రభుత్వం తీసుకుందో దానిని ఉటంకిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది. దాని తర్వాత బడ్జెట్ సమావేశాలకి కాల్ ఆఫ్ ఇచ్చారు, వాయిదా పడింది. బీఏసీ సమావేశాలు అంటారు, బిజినెస్ సమావేశాలు అంటాము. అంటే అన్ని పార్టీల వాళ్ళతో కూర్చొని ఏమేమి బిల్లులు ఉంటాయి, ఆ బిల్లులకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అధికార ప్రభుత్వం మీద అనుకోండి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, లేకపోతే మిగతా పార్టీల వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీరేమడుగుతారు, అరే అబ్బాయి ఇదిగో ఈ బిల్లులు ప్రవేశపెడుతున్నాను ఇవాళ, దానికి మీ మద్దతు కావాలి. సో ఇది ఎప్పుడు జరుగుతుంది? మెజారిటీ కనుక లేకపోతే. కానీ వైసీపీ ప్రభుత్వానికి ఆ ప్రాబ్లం లేదు. కానీ ఆనవాయితీ ప్రకారం బీఏసీ సమావేశాల్లో ఏమేమి బిల్లులు పెడతారు, ప్రధానంగా 15 బిల్లులు పెడతారు అన్నట్టుగా ఒక తెలుస్తూ ఉంది. ఈ 15 బిల్లులు ఆమోదం తెలపాలి అంటూ మిగతా విపక్షాలను అడిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళా అసెంబ్లీకి రాను అంటూ ఆయన తెగేసి చెప్పారు. సో మిగతా సభ్యులు వస్తారు, వాళ్ళకి ఎంతవరకు సహకరిస్తారేంటనేది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే కానీ తెలుస్తుంది. ప్రధానంగా మనకు అసెంబ్లీ సమావేశాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల్లో తీసుకున్నట్లయితే ఒకసారి క్రితం సంవత్సరంలో ఉన్న గణాంకాలు ఒకసారి తీసుకున్నట్లయితే 2022-23 సంవత్సరానికి గాను 2.56 లక్షల కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్తో వాళ్ళు పోయినసారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడము, దాని తర్వాత ఉన్నటువంటి డెఫిసిట్ చాలా వరకు ఉంది. కాకపోతే ఏంటంటే 55,182 కోట్ల రూపాయల అంతకుముందు బడ్జెట్తో పోలిస్తే పోయినసారి పెంచినటువంటిది. కానీ ఫిజికల్ డెఫిసిట్ అంటాం, ఆర్థిక లోటు అంటాం. ఆ ఆర్థిక లోటు ఎంత ఉంది అంటే 48,724 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా 55,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం. అంటే మనకి ఎట్లా ఉంటుందంటే క్యాపిటల్ ఇన్కము, క్యాపిటల్ రెవెన్యూ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. అంటే మనకి ఎంత ఆదాయం వస్తుంది, మనకి ఎంత ఖర్చు ఉంటుంది, ఆ ఆదాయానికి మించి ఖర్చులు ఏవైతే ఉన్నాయో 55,000 కోట్ల రూపాయలు అధికంగా మనకి ఖర్చులు చూపిస్తున్నారు పోయిన సంవత్సరానికి. ఈ సంవత్సరం ఎంత పెరిగిందో ఏంటో మళ్ళీ రాబోయే బడ్జెట్లో మనకు తెలుస్తుంది. అసలు మొత్తం ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో దాంట్లో మనకి రావాల్సినవి ఏంటి, మనకి ఎంత ఖర్చు పెడుతున్నాము, సంక్షేమ పథకాలు కావచ్చు ఎంతైనా కానీ అది కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా పోలవరం గురించి, రైతుల సమస్యల గురించి, విద్యా దీవెన పథకం కింద ఏదైతే మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు 3వ విడతగా వేయాల్సినటువంటి డబ్బులు ఇంతవరకు పడలేదు. ఇట్లాంటి ఒక 15 అంశాలతో కూడుకున్నటువంటి ఒక అంశాన్ని ప్రతిపక్షాలు ఈ టీడీపీ వైసీపీ ప్రభుత్వాన్ని ఆ ప్రశ్నలతో సంధించే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏదైనా కానీ ఈ సమావేశాలు చాలా కీలకంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో ఇది ఆఖరి బడ్జెట్. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ టైంకి ఒకవేళ అప్పటికి ఇంకా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా కాకపోయినా ఆ ప్రవేశపెట్టేది ఏదైతే ఉంటుందో అది ఇన్వాలిడ్ కింద ఉంటుంది. కేవలం అది బడ్జెట్ లెక్కల్లో మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత ప్రభుత్వాలు మారచ్చు, ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అది కన్సిడర్ చేయరు. ఏదైనా ఇది ఆఖరి బడ్జెట్గా ఈ ప్రభుత్వానికి ఈ 5 ఏళ్ల టర్మ్లో ఆఖరి బడ్జెట్గా అనుకోవచ్చు. ప్రధానంగా ఏమేమి వాటికి పెడతారన్నది ఖచ్చితంగా ఆ బడ్జెట్ సమావేశాలు అయితేనే కుదురుతుంది.
ఇక విపక్షాలకు సంగతి ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఒకే ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పటికే ఆయన వైసీపీకి అనుగుణంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అటువైపు నుంచి ఎటువంటి తిరస్కరణ ఉండదు. ఇకపోతే టీడీపీ పార్టీ వాళ్ళ నుంచి ఎటువంటి వ్యతిరేకత ఉంది, వీళ్ళు ఎటువంటి సమస్యలపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందో ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాలు, ఈ అసెంబ్లీ సమావేశాలు మొదలైతేనే కానీ తెలియదు. కానీ ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎటువంటి ఎలకేషన్స్ ఇస్తుంది, ఎటువంటి రాబడి ఉంది. ఎందుకంటే వడ్డీ రూపంలో ఇప్పటికే మనం చాలా కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకానికి అటు కేంద్రం నుంచి ఇటు ఆర్బీఐ నుంచి రకరకాల కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తున్న ఈ నేపథ్యంలో బడ్జెట్ ఎలికేషన్స్లో ఎట్లా ఉండబోతాయన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. అండ్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మీద పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ గొంతు వినిపించే అవకాశం ఏమైనా ఉందా? అయితే ఇందులో తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతిపక్షాలు అనేది మనకు ప్లూరల్గా లేదు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా జనసేన నుంచి కేవలం ఒకళ్ళే ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం మన టీడీపీగా కనిపిస్తుంది. దాని బలం కూడా, సంఖ్యాబలం కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే చాలాసార్లు సందర్భాలలో మనం అసెంబ్లీ సమావేశాలు తీసుకున్నట్లయితే ప్రతిపక్షాల యొక్క గొంతుని నొక్కే ప్రయత్నమే మన ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఎందుకంటే మీరు గత హయాంలో ఏం చేశారు, అప్పటికంటే మేము ఇప్పుడు బాగా మెరుగ్గా చేస్తున్నామంటూ ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది ఉందో దాన్ని ఖచ్చితంగా అంత ధోరణిలో వీళ్ళు ఎదుర్కోవాలంటే ఆ సంఖ్యాబలం టీడీపీకి లేదు. ఒక పక్కన వీళ్ళు 151 మంది వాళ్ళు, ఇటు పక్కన వీళ్ళు చాలా తక్కువ సంఖ్యలో వీళ్ళు ఉన్న నేపథ్యంలో టీడీపీ వాళ్ళు గట్టిగా ఎదుర్కోలేకపోవచ్చు. ప్రశ్నలు సంధించడంలో సంధిస్తారు కానీ వైసీపీ అంటే మనం ఏమంటాం, ఒక 151 మంది ఉన్న బలానికి 30 మంది ఉన్న బలానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళు ఎదుర్కోలేకపోవచ్చు. ఏది ఏమైనా కానీ టీడీపీ ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఉన్నది. ఒక 15 అంశాలు గట్టిగా తీసుకొని వాళ్ళని ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, రైతులకు సమస్య సంబంధించి కావచ్చు, స్కూల్స్కి సంబంధించి కావచ్చు, అట్లాగే ఇతర సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి నుంచి రావాల్సినటువంటి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో తీసుకున్నట్లయితే టీడీపీ కార్యకర్తల పైన జరుగుతున్న దాడులు ప్రధానంగా వాళ్ళు మాట్లాడతారన్నట్టుగా తెలుస్తుంది. దానికి ఎందుకు పట్టాభి లాంటి వాళ్ళు కావచ్చు, ఇతర స్థానిక గ్రామాల్లో ఇతర ప్లేసుల్లో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల పైన విపరీతమైన దాడులు, మానసిక దాడులు, శారీరక దాడులు, ఆస్తి ధ్వంసము ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్న నేపథ్యంలో దానిపైన ప్రధానంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది టీడీపీ వాళ్ళు. దానికి వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు సమాధానం చెప్తుందో, లేకపోతే దాన్ని తిరగదిప్పి మళ్ళీ వాళ్ళ మీదే పెట్టేస్తారా అనేది చాలా కీలకమైన ఆసక్తికర అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు వివిధ శాఖల పనితీరు ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ సమావేశాల్లో మనం చూడొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే సీఎం దగ్గర జనరల్ అడ్మినిస్ట్రేషన్తో పాటుగా మిగతా కొన్ని అంటే లాకి సంబంధించి, లేకపోతే మున్సిపల్ శాఖ ఇట్లాంటి కొన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే తన దగ్గర తక్కువ శాఖలు పెట్టుకొని, ఎందుకంటే 2 తడవులుగా ఏదైతే మనకి ఈ మినిస్ట్రీస్ బైఫర్కేషన్ ఏదైతే జరిగిందో 2 తడవులుగా చేసినట్టుగా మనం చూసాం. 2.5 సంవత్సరాలు ఒకళ్ళకి ఇచ్చి తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు ఇంకోళ్ళకి ఇవ్వటం వల్ల శాఖలు ఏవైతే ఉందో ఆ పంచడాన్ని చాలా ఎక్కువ మందికి పనిచేశాడు. సరే, అది సంబంధిత శాఖ ఆ శాఖ మంత్రి పర్యవేక్షిస్తున్నాడా, లేకపోతే ప్రభుత్వ సలహాదారుడు ఆయన దగ్గర పెట్టుకొని ఆయన మాట్లాడతాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా అనేది సంగతి తర్వాత. కానీ ఏదైనా కానీ ఈ శాఖల పనితీరుకి సంబంధించి ఎవరైతే శాఖ ఆ మంత్రి ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ పర్యవేక్షణలో జరగలేదనేది విపక్షాల యొక్క ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధానంగా టీడీపీ పార్టీ వాళ్ళు ఒక్కొక్క శాఖకు సంబంధించో ఒక్కొక్క అంశం పైన ప్రశ్నను కనుక లేవనెత్తినట్లయితే దానికి సమాధానం ఆ సంబంధిత శాఖ మంత్రి చెప్తాడా, లేకపోతే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా లేదనేది ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో చూడగలుగుతాం. సువర్ణ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సువర్ణ.